టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ వాస్తవంగా ఇవాళ దుబాయ్లో పర్యటించాల్సి ఉంది. చిట్ట చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. దానికి టర్కీ మీడియా చెప్తున్నటువంటిది ఏంటంటే దుబాయ్ అధ్యక్షుడికి ఎవరైతే మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారో తనకి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ కారణంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ టూర్ క్యాన్సిల్ అయింది అన్నటువంటిది ప్రకటించింది. టర్కిష్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే మహమ్మద్ బిన్ జావేద్ ఉన్నాడో ఎంబీజెడ్ అంటారు, తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది అన్నటువంటి సమాచారాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దుబాయ్ మాత్రం ఎట్లాంటి యుఏఈ ఎలాంటి ఇది ఇవ్వలేదు, స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. బట్ టర్కీ టూర్ క్యాన్సిల్ అయింది అన్నటువంటి విషయం మాత్రమే చెప్పుకొచ్చింది. అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకా ఇలాంటిది ఏది సమాచారం అయితే బయటికి రాలేదు.